మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము నుండి, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చదివిన వాక్య భాగంలో ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడు అని చూస్తే, బలహీనులను, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. నిజమే, ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి పాత్ర మట్టి పాత్ర. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన బల, ప్రభావం, పరాక్రమం అంతా, ఆయన ఉన్నత స్థితి, ఆయన మహిమ, ఆయన సింహాసనము అంతా విడిచిపెట్టి రిక్తునిగా ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అందుకే ప్రభు అంటున్నారు, నేను ఈ లోకంలోకి మిమ్మల్ని రక్షించడానికి వచ్చినప్పుడు నేను బలహీనుడిగానే వచ్చాను, శరీరధారిగా వచ్చాను. శరీరరీత్యా నేను బలహీనుడను కనుకే నన్ను సిలువ వేసి మరణంకు అప్పగించారు. కానీ నేను దేవుని శక్తిని బట్టి నిరంతరము జీవించువాడనైతిని అని ప్రకటన గ్రంథంలో సాక్షాత్తు ప్రభు చెప్పడం మనం చూస్తాం. అయితే ప్రభు మనకి నేటి దినాన బలపరుస్తూ, ధైర్యపరుస్తూ చెప్తున్నటువంటి మాట, మీరు బలహీనులని, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడుతున్న వారని మీరు అనుకునక మిమ్మును నేను ఏర్పరచుకుని ఉన్నానని, మిమ్మును నేను ఎరిగి ఉన్నానని మీరు ధైర్యంగా ఉండండి, మీరు నా యందు నిలిచి ఉన్నారు అని ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. అపోస్తులైనటువంటి పౌలు కూడా తన పత్రికలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతులను గుర్చియే అతిశయపడదును. అంత గొప్ప పరిచర్య చేసినటువంటి పౌలు అంటున్నాడు, పరలోకానికి 3వ ఆకాశమునకు ఎక్కిపోయినటువంటి, ప్రభావవంతంగా, శక్తివంతంగా పరిచర్య చేసినటువంటి ఈ పౌలు అంటున్నాడు, నాకు అతిశయం వాటన్నిటిలో లేదు గాని నా బలహీనతల ఎందే నేను అతిశయపడుతున్నాను. అందులోనే నాకు సంతోషం ఉంది. నేను ఆకలి దప్పులతో ఉన్నప్పుడే నాకు సంతోషంగా ఉంది. నన్ను జనులు తృణీకరిస్తున్నప్పుడు, నన్ను కొరడలతో కొడుతున్నప్పుడు, నన్ను చెరసాల్లో వేసినప్పుడు అప్పుడు నాకు సంతోషం కలుగుతుంది అని ఆయన ఆధ్యాత్మిక స్థితిలో ఒక ఉన్నతమైనటువంటి మెట్టుని ఎక్కి మాట్లాడుతున్నటువంటి మాట ఈ మాట. బలహీనతలోనే నా అతిశయం అంటున్నాడు. మరియు ఆయన అంటాడు 12వ అధ్యాయం 10వ వచనంలో, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. మరియు అంటాడు, నా బలహీనతలోనే నేను బలవంతుడిగా మార్చబడుతున్నాను. దేవుని నిమిత్తం నేను బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవములోను సంతోషించుచున్నాను. ఎంత గొప్ప పలుకును పలుకుతున్నాడు పౌలు. నేడు మనం బలహీనమై ఉన్నాము, నేడు మనము తృణీకరింపబడుతున్నాము, నేడు ఎన్నికలేని వారముగా అంటే ప్రభు యొక్క ఉద్దేశంలో, ప్రభు యొక్క ఏర్పాటులో ఉన్న మన సంగతి నిశ్చయము. ఎందుకంటే ఆయన నడిపిస్తున్నటువంటి ఇరుకైన మార్గంలో బలహీనతలలోను, నిందలలోను, ఉపద్రవములలోను, హింసలలోను ఆయనకు సాక్షిగా నిలబడాలని, అడుగు వేయాలని నిర్ణయించుకొని దాని యొక్క తుది నిర్ణయంగా కలిగి జీవిస్తున్న మనకు ఆయన అంటున్నాడు, మనం బలవంతులము. ఇందును గూర్చి వాక్యం మనకేం సెలవిస్తుంది? పౌలు ఇటువంటి ఉన్నతమైనటువంటి పలుకును, బలమైనటువంటి పలుకును పలకడానికి గల కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే, ఆయన బలహీనతను గురించి ఒక విషయం మనం ముందు గ్రహించాలి. ఆయన బలహీనత ఏంటి అనగా, తరచూ ఉపవాసాలతోనూ, ఆకలి దప్పులతోనూ, చెరసాల్లోనూ, ప్రయాణాల్లోనూ, బంధకాల్లోనూ, క్రీస్తు నిమిత్తం అవమానాల్లోనూ, నిందలలోనూ ఆయన వెళుతున్నటువంటి మార్గం ఆయనకి చాలా బలహీనంగా మార్చబడింది. దానికి తోడు ఆయనకి శరీరంలో అనగా కళ్ళల్లో ఆయనకు ఒక బలహీనత ఉంది. ఒక ముళ్ళు ఆయనలో గుచ్చబడినది. సాతాను దూతగా నా యందు ఆ ముళ్ళు ఉంది అంటాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో. అంత బలహీనతలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉండి పౌలు ప్రార్థించున్నాడా? అవును, ప్రార్థించాడు. ఆయన అంటాడు, నేను ముమ్మారు ప్రార్థన చేశాను ఈ విషయమై, నాకు కలిగినటువంటి ఈ ముళ్ళును బట్టి నేను ప్రార్థించాను. అప్పుడు ప్రభు ఏం చెప్పారు అంటే ఆయనకి 9వ వచనంలో ప్రభు అంటున్నారు, అందుకు నేను ఇలా ప్రార్థన చేస్తే నాతో చెప్తున్నటువంటి మాట, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచినట్టు నిమిత్తం విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుచున్నాను. ఎంత గొప్ప స్థితి! ఆ బలహీనతను బట్టి పౌలుకి దేవుని కృప, దేవుని శక్తి సంపూర్ణంగా అనుగ్రహించబడుతుంది. కృప ఆయనలో సంపూర్ణంగా నిలిచి ఉంటుంది, ఆయనను ఆవరించి ఉంటుంది. ఆ స్థితిని, ఆ సంతోషాన్ని, ఆ యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించినటువంటి పౌలు అంటున్నాడు, నాకు బలహీనతలు ఉన్నప్పుడే బలం ఉంటుంది, నా బలహీనతలను బట్టి నేను అతిశయిస్తున్నాను. ఎందుకంటే ఆయన కృప అప్పుడు నాకు బలంగా చేకూర్చబడుతుంది, నన్ను ఆయన శక్తి ఆవరిస్తుంది, నన్ను ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం నాలో నవనూతనంగా
నూతనంగా ఉద్దయింప చేయబడుతుంది, నాలో నూతన బలం పుడుతుంది, దినదినము నాకు ఒక నూతనమైనటువంటి శక్తి నాలో కలుగుతుంది అని దానిని బట్టి అతిశయిస్తున్నాడు, దాన్ని బట్టి బలము తెచ్చుకుంటున్నాడు. మరియు మరొక మాటను మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింపన శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు. బలహీనలను ఆయన ఎన్నుకున్నాడు, ఎందుకంటే బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణము చేయడానికి మరియు ఆయన పరిశుద్ధాత్మ యొక్క ఆదరణను కలుగు చేయడానికి బలహీనంగా ఉన్న వారికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహిస్తాం. నేడు ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఆయన సన్నిధిలో ఆయనకు సాక్షిగా ఆయనకు ప్రతిష్ఠించుకొని పరిశుద్ధతకై పవిత్రతకై అడుగు వేస్తున్నటువంటి మీరు బలహీనంగా ఉన్నారా? ప్రభు మీతోను మనందరితో సెలవిస్తున్నటువంటి మాట, మీ యందు నా కృప పరిపూర్ణంగా అనుగ్రహించబడుతుంది మరియు పరిశుద్ధాత్మ మీకు తోడుగా ఆదరణగా నేను నియమించి ఉన్నాను. పరిశుద్ధాత్మ మీకు అన్ని విషయంలో అన్ని కోణములలో సహాయం చేయడానికి మీ పక్షమున ఉన్నాడు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, బలహీనులమని, వెలివేయబడిన వారమని, ఎన్నికలేని వారమని, హింసింపబడుతున్న వారమని, తృణీకరింపబడుతున్న వారమని, కృంగుదలకు అవకాశం ఇవ్వక దేవుడు నడిపిస్తున్నటువంటి యొక్క ఇరుకు మార్గంలో క్రీస్తుకు సాక్షులుగా ముందుకు సాగుదాం. మరియు మనం అతి శ్రేష్టమైనటువంటి ఒక విషయాన్ని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మనం అనుభవిస్తున్నటువంటి ఈ బలహీనతలు, నిందలు, అవమానాలు, హింసలు, ఉపద్రవాలు, వ్యతిరేకతలు అన్ని కూడా ప్రభువు కూడా అనుభవించారు. ఆయన మనకంటే ఎక్కువ అనుభవం కలిగిన వాడు. మరియు అక్కడ రాయబడినటువంటి మాట, మనతో ఆయన సమానుభవం లేనివాడు కాదు. ఆయన మనం అనుభవించే ప్రతిదీ ఆయన అనుభవించాడు. తృణీకారం అనుభవించాడు, అనారోగ్యం అనుభవించాడు, వెలివేయడం, అవమానాలు అనుభవించాడు, తృణీకారం అనుభవించాడు, నిందలు అనుభవించాడు. ఇటన్నిటి కోణాల్లో అన్ని విషయాల్లో ఆయన సమానుభవం కలిగిన వాడై ఉన్నాడు. ప్రభు నేడు మనకు సెలవిసినటువంటి మాట, బలహీనతలో నేను మీకు తోడుగా ఉన్నాను, నా కృప మీకు అనుగ్రహించబడి ఉన్నది, మరియు బలహీనతలో పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది, మీకు సహాయం చేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించి క్రీస్తుకు సాక్షులుగా మనం ఉండాలని, బలవంతులుగా పిలువబడుతున్న వారు, జ్ఞానవంతులుగా పిలువబడుతున్న వారు, అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో ఆరితేరిన వారు, సుఖభోగాలు కలిగిన వారు, ఆస్తి అంతస్తులు అందచందాలు కలిగిన వారిని దేవుడు ఎన్నుకోలేదు. కానీ బలహీనులను, ఎన్నికలేని వారిని, తృణీకరింపబడిన వారిని, మనుషుల చేత ఎంచతగని వారిని దేవుడు ఎన్నుకొని అన్నాడు. వారి ద్వారా ఆయన బల పరాక్రమను చూపించడానికి, ఆయన కృప వారి పట్ల సంపూర్ణంగా అనుగ్రహింపబడడానికి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత వారిని నింపబడడానికి, అతిశయించడానికి ఏ కోణాన ఏ అవకాశం లేకుండా ఉండే విధంగా దేవుడు బలహీనులను ఎన్నుకొని ఆయన ఏందే అతిశయించినట్లుగా, ఆయన ఏందే బలం పొందుకున్నట్లుగా, ఆయన ఏందే నిరీక్షణ ఉన్నట్లుగా, ఆయన ఏందే విశ్వాసం ఉంచినట్లుగా, ఆయనే శ్వాసగా, ఆయనే సంతోషంగా ఉండాలని ఆయన బలహీనులను ఎన్నుకొని ఉన్నాడు. నేడు నిందల్లో, అవమానాలు, హింసలో, ఉపద్రవాలు, కరువుల్లో, తృణీకారములో, వెలివేతలో నిలిచి ఉన్నారా? ప్రభు మీతో ఉన్నాడు, మీ పక్షాన బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఆయన మాటలను పెట్టి ధైర్యం తెచ్చుకొని ఈ విశ్వాస యాత్రలో ఏమాత్రం కుడి ఎడమలకు సడలిపోక దేవుని నిత్య రాజ్యమునకు వారసుల మగుదముగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నిరుకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం తండ్రి, నా ప్రభావి కొరకు నీ కృపలో భద్రపరిచారు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనులైన వారి కొరకు, వెలివేయబడిన వారి కొరకు నీవు భూమి మీదకి దిగివచ్చు. అటువంటి వారిని మీరు ఎన్నుకున్నావని, నీవు కూడా ఈ శరీరధారికి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు బలహీనులుగా వచ్చారని, మీ బలహీనతను బట్టే జనులు మీకు సెలవు వేసి మరణముకు అప్పగించారని, ఆయనను నీలో ఉన్న శక్తిని బట్టి నీవు యుగ యుగములో సజీవుడై ఉన్నావని, నీ యందు నిలిచి ఉన్న వారు బలహీనులుగా ఉన్నప్పటికీ వారి యందు నీ కృప సంపూర్ణంగా పరిపూర్ణంగా అనుగ్రహించబడుతుందని, పరిశుద్ధాత్మను సహాయం కొరకు ఆధారంగా మీరు అనుగ్రహించారని మీరు బలపరుస్తూ ధైర్యపరుస్తూ మాట్లాడినటువంటి నీ మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్క పేదరికంలో నుండి, కరువులు, ఇబ్బందుల నుండి, అప్పుల సమస్యల నుంచి, వ్యాధి బాధల్లో నుండి, ఇరుకులు, సంశయాలు, సందిగ్ధాల నుండి, అవమానాలు, నిందలు నుండి, హింసలు, ఉపద్రవాల నుండి విడిపించి ధైర్యమును, ఉజ్జీవాన్ని కలుగు చేసి నీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి అనుగ్రహించి నీ స్వరాన్ని మింపచేసి సంపూర్ణలకు నడిపించి అక్కడ రాజ్యానికి వారసులుగా చేసుకోమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.